ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో మత్తు పదార్థాలను విక్రయిస్తున్న 4 యువకులను పోలీసులు పట్టుకున్నారు. రోగులకు ఆసుపత్రులలో ఆపరేషన్ సమయంలో అనెస్థేషియా వైద్యులు ఉపయోగించే మత్తు పదార్థాలను అక్రమంగా తీసుకొచ్చేసి యువకులకు అక్రమంగా విక్రయిస్తున్న 4 యువకులను పట్టుకున్నట్టు జిల్లా ఎస్పీ జానకి శర్మలు వెల్లడించారు. మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హెచ్చరించారు. మత్తు పదార్థాలను విక్రయించిన మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు హెచ్చరించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు పడరాని పాటలు పడుతున్న రైతులపై ప్రభుత్వం కక్ష కట్టి కేసులు నమోదు చేస్తుంది. ఖానాపూర్ మండలం ఎల్వచింతలో 2 రోజుల క్రితం ధర్నా చేసిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్వచింత పిఎస్సిస్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సమగ్ర విచారణ జరిపి అధికారులపై సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇటు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అధికారులను నిర్బంధించిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్వచింత గ్రామానికి చెందిన గోపాల్ అనే రైతుపై కేసు నమోదు చేశారు. అయితే గోపాల్ మాత్రం ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయితే తమపై కక్ష కట్టి ప్రభుత్వంతో పాటు ఇటు పోలీసులు కేసులు నమోదు చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎర్వచింత గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.